అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. 2025 జనవరి మాసం కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గతంలో కూడా కుంభరాశి వాళ్ళకి సంబంధించి విశేష స్పందన వచ్చింది. మన గత రాశి ఫలాల్లో కూడా మా గురించి బాగా చెప్పారండి, మా పరిస్థితి ఎలా ఉందో అలాగే చెప్పారంటున్నారు. మరి జనవరి మాసంలో ఇలా పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభరాశి వాళ్ళు పాపం అదృష్ట జాతకులు. ధనకారకుడు, తర్వాత లాభాధిపతి, ధనాధిపతి గురుడే. వీళ్ళు ఎప్పుడు చూసినా సరే డబ్బులు అడుక్కు తింటున్నా వీళ్ళ జేబులో ₹1,00,000 తక్కువ ఉండవు. అంత రాయల్టీ అనమాట. కుంభరాశి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. అండ్ వెరీ డిసిప్లిన్ వీళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు. సో ఈ జనవరి నెలలో ఏదో పనులు ఇవ్వట్లేదు వీళ్ళకి. పాపం వీళ్ళ టాలెంట్ ఉంది, పనులు ఇదివరకు వచ్చాయి, ఇప్పుడు రావట్లే. లేదా వీళ్ళు చేసినటువంటి యజమానులు ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళ తప్పు కాదు, వీళ్ళని ఇరికిచ్చేస్తాడు శనీశ్వరుడు. ఆ విధంగా ఆదాయాలు చాలా బాగా వస్తాయి, పనులు బాగా వస్తాయి, వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది, కానీ మనశ్శాంతి ఉండదు. తర్వాత వీళ్ళ బ్రతుకు ఎలాగుంటుందిరా నాయన అంటే హిరణ్యకశిపుడి స్థాయిలో ఉంటుంది. ఏమిట్రా బాబు మమ్మల్ని రాక్షసుడితో హిరణ్యకశిపుడితో పోలుస్తున్నారని అనుకోకూడదు. హిరణ్యకశిపుడు కొడుకు ప్రహ్లాదుడు ఈయనేమో నారాయణ అన్న పదం అనొద్దంటాడు ఆయన, ఈవిడేమో నారాయణ అన్న పదమే అంటాడు ఈయన. నారాయణ మన శత్రువురా అంటే నారాయణ మన మిత్రుడు అంటారు. అంటే ఎడ్డమంటే తెడ్డం అంటే కొడుకులకి తండ్రులకి కూతుర్లకి తండ్రులకి ఈ జనవరి నెలలో 2025 సంవత్సరంలో పడదవు కుంభరాశి వారికి. అంటే వీళ్ళ పిల్లలు వీళ్ళు గౌరవిస్తారు, వీళ్ళ లవర్స్ వీళ్ళని గౌరవిస్తారు. బయటకు వెళితే 100 మంది వీళ్ళకి నమస్కారాలు పెడతారు. పని చేయించుకున్నటువంటి యజమానే వీళ్ళని గౌరవిస్తాడు. కానీ ఇంట్లో మాత్రం సంతానం దగ్గరికి వచ్చేసరికి పాపం చీప్ అయిపోతారు, సర్దుకుంటారు, కొంత ఎక్స్టెంట్ వరకు ఉంటారు. సంక్రాంతి తర్వాత విజృంభిస్తారు. అసలే వాళ్ళు పాపం పిల్లిని, అసలే వేణుస్వామి చెప్పాడు పిల్లిని రూమ్లో వేసి కొడితే పులైపోద్దని, ఆయన కూడా పులైపోయి బయటకు వచ్చాడు. అట్లాగా ఇక్కడ మన వాళ్ళు ఏంటంటే అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు అవకాశాలు రాలేదు అని అనుకోకూడదు. మా వేణుస్వామి కూడా కుంభరాశి, కాకపోతే వే అని పెట్టుకున్నాడు అంతే. బాడీ లావుగా మంచి పుష్టిగా ఉన్న వాళ్ళంతా కుంభరాశి వాళ్ళే అనమాట. దాసా నారాయణరావు గారు వీళ్ళంతా. సో ఒక్క ఏలినాటి శని ప్రభావం ఒక్కటి తప్ప, మనశ్శాంతి లోపం తప్ప మిగతాదంతా బాగుంటాయి. బంధుమిత్రులకి సంతానం లాగే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వైవాహిక జీవితం పరంగా, కుటుంబ సమస్యల పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఉంటుంది. అంటే వీళ్ళు పాపం ఎక్కువ కుంభరాశి వాళ్ళు సంసార జీవితం గురించి ఆలోచించరు. పరోపకార సేవ వీళ్ళంతసేపు కూడా వెళ్ళిపోవడం, చుట్టాలు ఏమంటే పెళ్లి కార్డు ఇస్తే వీళ్ళు వెళ్ళి పెళ్లి చేసి వస్తారు, డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టుకొని వెళ్ళి కాళ్ళు కడిగి వస్తారు. వీళ్ళు మామూలుగా రండి గురుగారు పెళ్లికి వద్దామంటే ఇలా అనమాట. అంత మంచివాళ్ళు వీళ్ళు కుంభరాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి అధిక ఖర్చు ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మామూలు ఆదాయాల్లాగా అందరి ఆదాయాల్లాగా మనం చెప్పకూడదు. అందరికీ రూపాయి చెప్తే వీళ్ళకి ₹100 చెప్పాలి, అంత అవసరం, అంత ఖర్చు ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అనుకున్నవన్నీ కూడా సాధించే ప్రక్రియలో ముందుకెళ్తూ ఉంటారు. శత్రువులు దూరం అవుతూ ఉంటారు, చెడ్డవాళ్ళు దూరం అవుతూ ఉంటారు, కొత్త కొత్త స్నేహితులు వస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా అసలు గ్రాఫ్ ఏం లేదనమాట, ముందుకు దూసుకెళ్ళిపోవడమే. ప్రమోషన్స్ కూడా వచ్చేసినాయి. భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళు పాపం గతంలో ఇళ్ళు అమ్ముకోవడమనో స్థలాలు అమ్ముకోవడమనో అలా జరిగినాయి. అండ్ ఇప్పుడున్నటువంటి కుజుడు కర్కాటక రాశిలో నీచపట్టున్నాడు. వీళ్ళని గ్యారంటీగా కుక్క కరవడం అది డెఫినెట్ అనమాట. యాక్సిడెంట్ అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంతేకాదు భూములకు సంబంధించి రేట్లు పెద్దగా పెరగమన్నమాట. వీళ్ళ స్థలాలు వీళ్ళ దగ్గరే ఉంటాయి. అదే రేటు పెరిగిందనుకో వీళ్ళు అమ్మేస్తారు, డబ్బులు అంతా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే మనకి నీచపట్టినటువంటి గ్రహం ఉంటుందో అప్పుడు మనం మేలు చేస్తున్నట్లు లెక్క. ఇది రివర్స్లో అర్థం చేసుకుంటాం మనం. అరే గ్రహం బాగాలేదు మనకి అనుకుంటాం. గ్రహం బాగోకపోతే మన దగ్గరికి ఎవరు రాడు, చుట్టాలు రారు, ఫ్రెండ్స్ రారు, డబ్బులు మనకు గుణపాఠం వస్తుంది, డబ్బులు మిగులుతాయి. అదే నీ దగ్గర ఫుల్ పుష్కలంగా డబ్బులు ఉంటే జనం అంతా వస్తున్నారు. అలాగే ఏలినాటి శని జరుగుతుంది ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి. అష్టమ కేతు గంటకు ఒకసారి నేను చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. పుష్ప సినిమాకి టికెట్ దొరకలేదనుకో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. తర్వాత ఎక్కడికన్నా వెళ్ళడానికి బస్సు కొంచెం పావుగంట లేటుగా వస్తే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అష్టమ కేతు అనమాట. కాబట్టి గర్ల్ ఫ్రెండ్ అది ఏదో బాత్రూంలోకి వెళ్ళి పాపం వాష్రూమ్లో ఉందనుకో, ఫోన్ ఎత్తలేదనుకో సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు. ఈ విధంగా చాలా దారుణంగా సెన్సిటివ్గా వీళ్ళంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఉంటారు. ఎడ్డమంటే తెడ్డం అని వాదించడానికి ఎక్కువ రాహు కారణం అన్నమాట. ఈ రాహుగ్రహం
మరి ఈ జన్మరాశిలోకి వచ్చేస్తాడు. అందువల్ల ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి శుభ్రంగా ఎంజాయ్మెంట్. శుక్రుడు కూడా మంచి ఎంజాయ్ స్థానంలోకి వచ్చాడు, కుంభరాశిలోకి వచ్చాడు. గురుగారు అలాగే రైతులకి మహిళలకి ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు? రైతులకి చాలా బాగుంటుంది. కాకపోతే వీళ్ళు పండించడం ఒకటే తెలుసు, వీళ్ళకి దాన్ని అమ్ముకోవడం చేత కాదు. కమిషన్ ఏజెంట్స్ కొట్టుకుపోతుంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు, అందుకని జాగ్రత్తగా అమ్ముకోవాలా. పరిస్థితి మీకు గ్రహం మంచి ఛాన్స్ ఇచ్చింది, అప్పులన్నీ తీర్చేస్తారు, స్థలాలకు ఉంటారు, పిల్లల్ని చదివిస్తారు, రైతులంతా బ్రహ్మాండంగా ఉంది. ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పానుగా, మహిళలకు మనశ్శాంతి ఉండదు, ఎవరికీ ఉండదు, మహిళలకు అసలే ఉండదు. ఎందుకంటే మొత్తం నేను దున్నపోతులుగా వీడికి అందరికీ నేను ఇంటిల్లపాదికి చేస్తున్నాను, నన్నే ఎదిరిస్తారా అని పిల్లల్ని భర్తలనే క్షమించదు మీ ఆడది కూడా కుంభరాశి. అలాంటి చుట్టాలు తినేసి మరి వీళ్ళకి హ్యాండ్ ఇచ్చేసి పాపం వీడిని గుర్తించకపోతే ఎట్లా? కనీసం ఇప్పుడు చుట్టాలు వచ్చారు, అత్తగారులకి ఆడపడుచులకి అందరికీ సేవ చేసి పెట్టింది, తిండి పెడుతుంది చుట్టాలందరికీ. కనీసం నెలకు ఒకసారైనా ఈవిడికి హారతి ఇవ్వాలి కదా. వాళ్ళు హారతి ఇవ్వకుండా ఈవిని గుర్తించకుండా పిచ్చేసలేస్తే ఎట్లా? అప్పుడప్పుడు శాలువాలు ఎందుకు వేస్తాం మనం? మామూలుగా పండితులు ఎవరు వచ్చినా సరే సర్లేండి గురువుగారని ఒక శాలువా వేస్తాం. ఎందుకు? కారణం ఏంటి? రెస్పెక్ట్. అటువంటి రెస్పెక్ట్ ఈ యొక్క కుంభరాశి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆడవాళ్ళు. నువ్వు పరిహారాలు అడుగుతావు చూడు, ఆ పరిహారాల్లో ఎంతసేపు పూజలు చేసుకోవడం ఇదేనా పరిహారాలు అనుకుంటాం. ఇంకా కొన్ని పరిహారాలు ఉంటాయి. అదేంటంటే ఈ కుంభరాశి ఆడవాళ్ళకి శాలువాలు కప్పాలి. అప్పుడు అంటే వాళ్ళని గుర్తించాలి. వాళ్ళని గుర్తిస్తే వీళ్ళు దే విల్ ఫీల్ హ్యాపీ అండ్ డెఫినెట్గా వీళ్ళ యొక్క గ్రహస్థితి అనేది మంచిగా ముందుకెళ్తుంది. ఎవరో గురువులు చెప్పారని చెప్పి బెట్టింగ్లు పెడుతూ ఉంటారు. అలాగే పండగ సీజన్ కాబట్టి కోడి పందాలు ఇవని చెప్పి డబ్బులు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఏంటి కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు జనవరి మాసంలో? సర్వనాశనం అయిపోయారు. మొన్న ఎలక్షన్ టైంలో ఈ యొక్క ఎలక్షన్లో అందరూ చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారన్నమాట, ఏంటి తెలుగుదేశం వస్తుందండి, పవన్ కళ్యాణ్ గెలుస్తాడని. అలాంటిది కొమ్మలు తిరిగినటువంటి ఉల్టా జ్యోతిష్కులు ఉన్నారు. మా అధిపతి పద్మాకర్ రావు గారు, మా గురువుగారు చెప్తున్నారు, ఇంకా పెళ్లి లేదు, పెడాకులు అవ్వలేదు, పెళ్లి అవ్వలేదు, ఏమవ్వలేదు, అప్పుడే పెళ్లి కాకుండానే పెడాకులు అవుతుందని చెప్పేసి దొంగ జ్యోతిష్యాలు చెప్పకూడదు నాయన అన్నారు. మరి అలాంటి మహానుభావులు ఆ దొంగ జ్యోతిష్కులు చెప్పడం వల్ల, ఆ దొంగ జ్యోతిష్యం వల్ల కోట్ల రూపాయలు పోయినాయి, లక్షల రూపాయలు పోయి రోడ్ల మీద పాలైపోయారు. ఇప్పుడు ఈ భూకంప ఇవి ఉన్నాయనుకో, ఏది కోడిపంది, ఈ చిన్నలే ఈ పర్లేదు. ఎందుకంటే చిన్న జ్యోతిష్కుల వల్ల ఏం లాస్ ఉండదు పాపం. వీళ్ళు ఏదో చెప్తారు ఆడుకోమని, అది కూడా ఎంజాయ్మెంట్. మనం వద్దని చెప్పినా సరే ఇలా ఆర్డర్ చీఫ్ మినిస్టర్లు చెప్తేనే వింటలేదు. వీళ్ళు తోలు తీసేయడానికి మొత్తం పోలీసులు వస్తే వాళ్ళకే డబ్బులు పెట్టుకునేసేసి వీళ్ళు లెక్క చేయరు. అంటే ఆ టైంలో ఎమ్మెల్యేలంతా కూడా ఫోన్ చేస్తారు, పోలీసులు ఆగిపోతారు. కాబట్టి అండర్స్టాండింగ్ మీద జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చిన్నవి కాబట్టి ఆడుకోవచ్చు, పెద్ద ఆడుకోకూడదు. పెద్ద ఆడితే లాస్ అవుతారు. స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు బిజినెస్ పెట్టినా నాశనం అయిపోతారు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుకోవచ్చు. సరైన సమయం ఏముంది? ఇప్పుడు 10 సంవత్సరాల వరకు వచ్చే రేటు ఇప్పుడే అమ్మేశారు. 10 సంవత్సరాల దాకా ఎక్కడ కూడా రేట్లు పెరగవు రియల్ ఎస్టేట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శాచురేటెడ్ స్టేజ్ వచ్చేసింది. ఏదో అప్పు తీసుకోవడం పెట్టడం ఏదో స్వల్పంగా పెరుగుద్ది. అంటే వీళ్ళు ఊహించినంతగా అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో మనకి కోట్ల రూపాయలు పెరిగిపోయింది చూసాం హైదరాబాద్ అంతా. ఆ రేంజ్ మళ్ళీ సువర్ణయుగం రావాలంటే ఇంకొక 50 సంవత్సరాలు పడుద్ది హైదరాబాద్కి. రాదనమాట ఎంతమంది ముఖ్యమంత్రులు మార్చినా. కాబట్టి కొంచెం పెరుగుతాయి కాబట్టి పర్వాలేదు, పెట్టుకోవచ్చు. గురుగారు, మరి ఈ మాసంలో కుంభరాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఇప్పుడు ఏలినట్స్ అని జరుగుతుంది కదా, ముఖ్యంగా వికలాంగులకు సేవ చేసుకోవాలా, పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలా. వాళ్ళకి కనబడితే ఏదో 10 రూపాయలు ఇవ్వడం కాదు. ఇప్పుడు 10 రూపాయలకి ఛాయే రావట్లేదు. ఎవడో అవసరం ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు అడగలేరు పాపం. వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ నిరుద్యోగులకి డబ్బులు వీళ్ళు ఇవ్వాలి. వికలాంగులకి ఈ రోజుల్లో ఏమొస్తుంది? 100 రూపాయలకి ఏం రాదు. కాబట్టి పేదవాళ్ళకి సేవలు చేసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులకే కాదు, రోడ్డు మీద ఎవరు కనబడుతున్న పేదవాళ్ళకి, అంధులకి రోడ్లు దాటించడము, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ చేయాలి. అండ్ మంచి సలహాలు ఇవ్వాలి. ఎప్పుడైనా సరే మన లాభం కోసం, మనం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మనము మాత్రం అవతల వాళ్ళకి, ప్రజలందరికీ కూడా మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఇదే దోషము నివారణ అవుద్ది. అంటే ఇప్పుడు ఈ యొక్క శనికి ఏలినట్స్ ఏం జరుగుతుంది కాబట్టి శని జపం చుట్టూ చేయాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి లొంపవు, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు దానం చేయాలి, నువ్వుల ఉండలు తయారు చేసి పంచాలి శనివారం నాడు. అలాగే నవగ్రహాల చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రంతో జపం చేయాలి. జమ్మి చెట్టును చూసుకోవాలి, జమ్మి చెట్టుకు నీళ్లు బాగా పోయాలి, 8 బకెట్లు నీళ్ళు పోయాలి జమ్మి చెట్టుకి. ఇట్స్ అ వండర్ఫుల్ ట్రీ.
దాని చుట్టూ శనీశ్వరుడు ఉంటాడు, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రంతో జపం చేసుకుంటే సరిపోతుంది ఆయన. చాలా బాగా వివరించారు గురుగారు. కుంభరాశి వాళ్ళు కుంభస్థలాన్ని కొట్టాలని కోరుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.